హాయ్ స్టూడెంట్, మనకు కలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు తెలంగాణలో ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించినటువంటి స్టే వేకెన్సీ రౌండ్లో మనం వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి, అంటే బోత్ ఎంబీబీఎస్కి యాజ్ వెల్ యాజ్ బీడీఎస్ కూడా వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి కోసం మనకు నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఇచ్చారండి. దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టే వేకెన్సీ రౌండ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇచ్చారు. మనం ఎంబీబీఎస్లో చూసినట్లయితే మనకు 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అదేవిధంగా మనకు బీడీఎస్లో చూసినట్లయితే మనకు 39 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే స్టే వేకెన్సీ రౌండ్లో బీడీఎస్లో 39, ఎంబీబీఎస్లో 3 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. రూల్స్ రెండింటికి కూడా ఒకటేనండి, ఆల్మోస్ట్ సేమ్ టైమింగ్స్ కూడా ఇచ్చారనమాట. ఈ ఎంబీబీఎస్ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ 10 AM ఆఫ్ 16th నవంబర్ నుంచి 10 AM ఆఫ్ 17th నవంబర్ వరకు ఇచ్చారు. ఎవరెవరు అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయకూడదు అంటే ఫస్ట్ ఎవరు అప్లై చేయకూడదో చూద్దాము. సో ప్రీవియస్ కౌన్సిలింగ్స్లో ఎవరికన్నా కాంపిటెంట్ అథారిటీ కోటాలో సీట్ వస్తే వాళ్ళు అప్లై చేయడానికి వీలు లేదు. రెండోది ఏంటి అంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో అంటే ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయలేదో వాళ్ళు అప్లై చేయడానికి లేదనమాట. ఒకవేళ ఎవరైనా ఎంబీబీఎస్ కోర్సులో మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యి ఉంటే ప్రీవియస్ కౌన్సిలింగ్స్లో వాళ్ళు కూడా అప్లై చేయడానికి లేదు. ఎవరైనా బీడీఎస్ కోర్సులో జాయిన్ అయ్యి ఉంటే కాంపిటెంట్ అథారిటీ కోటాలో మేనేజ్మెంట్ కోటాలో కానీ ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి ఉండదు. లేదా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో కానీ ఎంసీసీలో ఎక్కడైనా సరే వాళ్ళు సీట్ అలాట్ అయ్యి, లేదంటే ఒకవేళ వాళ్ళు అక్కడ డిస్కంటిన్యూ చేశారనుకోండి, ప్రీవియస్ పేజ్లో కోర్సులో జాయిన్ అయ్యి అక్కడ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు కూడా ఈ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వడానికి లేదనమాట. ఒకవేళ వేరే ఏదైనా స్టేట్లో అడ్మిట్ అయ్యేసి ఎంసీసీ కింద మళ్ళీ డిస్కంటిన్యూ చేశారనుకోండి, వాళ్ళను కూడా కన్సిడర్ చేయరు. సో స్టే వేకెన్సీ రౌండ్కి ఒకవేళ మీకు కోర్సులో కానీ ఇందులో సీట్ వచ్చింది అంటే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలండి. జాయిన్ అయిన తర్వాత మీకు యూనివర్సిటీ ఫీ అనేది 12,000 రూపీస్ పే చేసి అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యూనివర్సిటీ ఫీజు నాన్ రిఫండబుల్. ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో మీకు 60,000 రూపీస్ ట్యూషన్ ఫీ అనేసి ఇక్కడ చెప్పారు, బట్ దానికంటే కూడా ఎక్కువ అవుతుందన్నమాట. ఎవరైతే అడ్మిట్ అయ్యింటారో వాళ్ళు సీట్ నుంచి విత్డ్రా కానీ డిస్కంటిన్యూ కానీ అవ్వడానికి లేదు. వాళ్ళకు 20 lakh రూపీస్ పెనల్టీ ఉంటుంది ఎవరైనా సరే సీట్ అలాట్ అయ్యి కూడా జాయిన్ అవ్వకపోతే. అట్ ద సేమ్ టైం 3 years డిపార్ట్మెంట్ కూడా ఉంటుందన్నమాట. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్. సో ఈ రూల్స్ అన్నీ గుర్తుపెట్టుకొని ఎవరైనా స్టే వేకెన్సీ రౌండ్కి అప్లై చేయాలనుకుంటే చేసుకోండి. ఏదైనా సరే డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు, ఈ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనం బీడీఎస్ కౌన్సిలింగ్ సంబంధించిన రూల్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. ఫస్ట్ ఎవరెవరు అప్లై చేయకూడదు అనేది మనం చూసినట్లయితే క్యాండిడేట్స్ ఎవరికైనా సరే ప్రీవియస్ ఫేజెస్లో సీట్ అలాట్ అయింది అనుకోండి కాంపిటెంట్ అథారిటీ కోటాలో, వాళ్ళు అప్లై చేయడానికి వీలు లేదనమాట. ఎవరైనా సరే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయకపోతే వాళ్ళు కూడా అప్లై చేయడానికి లేదనమాట. ఎవరైనా బీడీఎస్ కోర్స్ మేనేజ్మెంట్ కోటాలో కానీ ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కానీ కాంపిటెంట్ కోటాలో కానీ సీట్ వచ్చి వాళ్ళు అక్కడ జాయిన్ అయ్యి కానీ డిస్కంటిన్యూ కానీ చేశారనుకోండి, అటువంటి వాళ్ళు అప్లై చేయడానికి ఉండదు. ఆల్ ఇండియా కోటాలో ఎస్టీ వేకెన్సీ రౌండ్లో వచ్చిన వాళ్ళు కూడా ఈ కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేయడానికి ఉండదు. ఒకవేళ మీకు కానీ బీడీఎస్లో సీట్ అలాట్ అయింది అంటే మీరు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేయడానికి 12,000 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. బీడీఎస్లో గవర్నమెంట్ కాలేజెస్లో అయితే మీకు 10,000 రూపీస్ పర్ యానం ఛార్జ్ అవుతుంది ట్యూషన్ ఫీజు. ప్రైవేట్ కాలేజెస్ 45,000 రూపీస్ పర్ యానం అనేది ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఈ స్టే వేకెన్సీ రౌండ్లో సీట్ కానీ అలాట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అయి తీరాల్సిందే, డిస్కంటిన్యూ చేయడానికి లేదు. ఒకవేళ అలా డిస్కంటిన్యూ చేశారు అంటే వాళ్ళకు 20 lakh రూపీస్ పెనల్టీ పడుతుంది. 3 years వాళ్ళని సీట్ బ్లాకింగ్ కింద డీబార్ చేస్తారనమాట. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు అనమాట డీటెయిల్స్. యూనివర్సిటీ ఫీజు ఒకసారి పే చేస్తే అది మళ్ళీ రీఫండ్ అనేది జరగదు. ఇవి మనకి ఇచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ అనమాట. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండి. మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.